పాదయాత్రలో జగన్ విజయనగరానికి 50 పైన హామీలు ఇచ్చాడు. దాంట్లో ప్రధానమైన హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, అది కూడా చేయలేదు. ఇంకా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. ఇంకా పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తానని ఆనాడు మాట ఇచ్చి మడిమ తిప్పాడు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. రోడ్లు గాని, బ్రిడ్జిలు గాని, సాగునీటి ప్రాజెక్టులు గాని, ఆసుపత్రులు కానివ్వండి, డిగ్రీ కళాశాల కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు పట్టణంలో ఉన్న నిరుపేదలకి పక్కా ఇల్లు కట్టాలని టిట్కో ఇల్లు కూడా కట్టింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, గజపతి నగరం నియోజకవర్గంలో కె నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 855 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని ఆనాడు అభివృద్ధి చేశాం. 4000 టిట్కో ఇల్లు కట్టాం. డిగ్రీ కాలేజ్, జూనియర్ కళాశాల, జ్యోతిర్రావు పూలే మోడల్ స్కూల్ కోసం నిధులు కేటాయించాం. అనేక బ్రిడ్జిలు కట్టాం. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మోడర్నైజేషన్ కోసం ఆనాడు